కళ్ళెదురుగుండా ఏం జరుగుతోంది అన్నది కాదు, నీ విచక్షణ అన్నది కాదు, నీ చుట్టూ వాళ్ళు మాట్లాడే దాని ప్రకారం నువ్వు ప్రిపేర్ అవుతావు. అట్లాగే నీ ఆలోచనలను ప్రభావితం చేసేటటువంటి వ్యవస్థలను ప్రభావితం చేయగలిగితే చాలు. 700 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఇక్కడ మనకు ఉండేటటువంటి స్పర్ధలను బేస్ చేసుకుని మన వాళ్ళు మనతో మాట్లాడేటటువంటి మాటల్ని బేస్ చేసుకుని బ్రతికేయగలిగారు. వాళ్ళు సక్సెస్గా 700 ఏళ్ళు పాటించారు. మనలో ఉన్నటువంటి ఈర్ష్యాసూయ ద్వేషాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఫ్రెంచోడు, డచ్చోడు, బ్రిటిషోడు 200 సంవత్సరాల పాటు పరిపాలించింది కూడా మనకు ఉన్నటువంటి స్పర్ధలే. మనలో మనం కొట్టుకు సస్తా తీసుకెళ్ళి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. అట్లాంటిదే అంటే దాన్ని ఎలా ప్రచారం చేస్తారంటే అప్పుడు ఉన్నటువంటి మీడియాలు వాళ్ళ చేతుల్లో ఉండి చేసుకొచ్చేటువంటి ప్రచారం, వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉండి చేసుకొచ్చేటువంటి ప్రచారం. అదే ప్రచారం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వినియోగించుకోగలిగింది. ఇది దేశ విభజన తర్వాత. జవహర్లాల్ నెహ్రూ దేవుడు, ఆయన చైనాకి భూములు ఇచ్చేసిన దేవుడే, దేశం విభజనే జరిగిన దేవుడే. ఆయన వలన పిల్లలకి ఏం జరిగిందో తెలియదు. పిల్లలంటే నెహ్రూకి ప్రేమ కాబట్టి నెహ్రూ పుట్టినరోజు అంటే పిల్లల దినోత్సవం ఇలాంటిది పుస్తకాల్లో రాసుకొస్తూ తద్వారా ఆనాడు అద్భుతాలు జరిగిందని రాసుకొచ్చారు. ఆయన గొప్పగాడిగానే చిత్రీకరించారు. చైనా యుద్ధంలో ఓటమి పాలైన, పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలు ఫెయిల్ అయిన, కాశ్మీర్ నాశనం చేసుకున్న, వేలాది మంది హిందువులు, లక్షలాది మంది హిందువులు ఓచకోతకు గురైన, మన ఆస్తులు ధ్వంసమైన ఆయన గొప్ప నాయకుడి కిందనే కీర్తించబడ్డాడు. ఆ తర్వాత రోజుల్లో ఇందిరాగాంధీ అంతే, ఏకంగా అణు పరీక్షలు ప్రారంభించినటువంటి మహానాయకురాలు. బట్ ఒక్క పరీక్ష అవగానే ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గి ఆపేసినటువంటి నాయకురాలు. బట్ ఆవిడ గొప్పదే. బట్ అలాంటి దాన్ని పూర్తి చేసి 5 పరీక్షలు పూర్తి చేసి అణుబాంబులు తయారు చేసే శక్తివంతులు అని మమ్మల్ని గుర్తించండి అన్న వాజ్పేయి ఆనట్లేదు. ఇందిరాగాంధీ ముందు ఆనకుండా ప్రచారం ఇక్కడ మీడియా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా 90,000 మంది సైన్యాన్ని పట్టుకున్నటువంటి లొంగిపోయినటువంటి పాకిస్తాన్ని లొంగదీసినటువంటి నాయకురాలుగా ఇందిరాగాంధీ గొప్పని ప్రొజెక్ట్ చేశాం. కానీ 5,000 మంది భారతీయులను వెనక్కి తీసుకురావడం, 90,000 మందిని అవతలకి ఇచ్చేయడం ద్వారా ఆ రోజున ఆవిడ చేసిన చారిత్రక తప్పిదం వల్ల వందలాది కాదు వేలాది మంది మన సైనికులు పాకిస్తాన్ జైళ్లలో అమాయకంగా చచ్చిపోయారు అన్నటువంటి విషయాన్ని మనం పట్టించుకో. ఇంతవరకు చరిత్రలో రాయరు. ఆవిడ గొప్ప వనితగా, ధీరవనితగానే చిత్రీకరిస్తారు. అదే అభినందన్ అనేటువంటి ఒక్క సైనికుడు ఆ దేశంలో పడిపోతే మొన్న జరిగినటువంటి వార్ సందర్భంగా మొత్తం సైన్యాన్ని వాళ్ళ మొహానికి తిప్పి ఆ తక్షణం మా వాడిని ఇస్తారా లేదా అని చెప్పి ప్రపంచ దేశాలన్నిటినీ కూడా లెక్క చేయకుండా చివరికి పాకిస్తానుడు 24 గంటలు తిరక్కముందే మన సైనికుడిని తీసుకొచ్చి మనకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది గొప్ప విశేషం కాదు, విజయం కాదు. అంటే పత్రికలకి ఇది ఆనదు. ఏంటి అంటే మనకు ఒక భావజాలం ఉంటుంది, మీడియా భావజాలం, లేదంటే కనుక కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ భావజాలం, లేదా కుల భావజాలం, లేదా ఒకళ్ళ మీద వ్యతిరేక భావజాలం. దానికి అనుగుణంగానే వార్తలు, ఆ వార్తలు ఎవడో రాసిన దానికి అనుగుణంగానే మన మైండ్లని ట్యూన్ చేసుకుంటాం. కానీ నిజాయితీగా ఆలోచించడం మానేసాం మనం.